హలో కుదరమిస్వాల వ్యూవర్స్, నేను మీ మధు. హిందువుగా పుట్టిన ప్రతి మనిషి ఆడ మగ అనే తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం కూడా లేకుండా చేసుకునే ఒక పండుగ అదేనండి మన వినాయక చతుర్థి. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే ఏకైక పండుగ. అలాంటి ఈ పండుగ నేడు నిమజ్జన మహోత్సవాలు ఈ ఆధునిక యుగంలో సాంస్కృతిక సాంప్రదాయాలను వదిలి నూతన ఆధునిక పోకడలకు పోతున్న ఈ కాలంలో 200 సంవత్సరాల నుంచి ఇప్పటికీ వేద మంత్రోచ్చారణతో సంప్రదాయ పద్ధతిలో శ్రీ గణేషుని ఊరేగించి నిమజ్జన చేస్తున్న ఒకే ఒక ఊరు మన ఇరగోరమండి. వేద పండితులకు పుట్టినిల్లుగా విరజిల్లుతూ వేద పాఠశాలతో తులతూగుతున్న ఈ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగోరం మండలంలో ఉంది. ఇప్పటికీ అదే ఆచారాన్ని పాటిస్తున్న మన వేద పండితులైనటువంటి శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి బ్రాహ్మణ సంఘం వారు ఇక్కడ జరిగే 9 రోజుల వ్రత పూజ ఒక బ్రహ్మచారితోనే జరగడం విశేషం. ఈ గణపతి నిమజ్జనంలో శ్రీ కామకోటి చంద్రశేఖర వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ గొల్లపాటి సీతారామశాస్త్రి, గణపాటి వారి శిష్య బృందం, అలాగే గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఆలయ విశిష్టత గురించి శ్రీ కేశపాటి వెంకన్నబాబు సిద్ధాంతి గారి మాటల్లో తెలుసుకుందాము. ఈ నిమజ్జన మహోత్సవాన్ని మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి కారణమైన ఆర్ఎస్ఎస్ లీడర్ బోరస్ అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ వీడియో చేయడంలో సహకరించిన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి బ్రాహ్మణ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒక చిన్న విన్నపం అండి, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి మన డివోషనల్ ఛానల్ రీచ్ అవుతుంది. బయటికి లాగు లేకపోతే పని చేస్తే
రాదు నీరు భూమిలో రాదు, ఎందుకంటే ఇది అడ్డం కదా మేదకు రాదు. అది అలా పట్టుకోవాలి, అలా పట్టుకుంటే గమ్మి నుండి శాస్త్రి వాడు విద్యార్థుల సహాయంతో పూర్తిగా నడిపిస్తాడు. 9 రోజులు వాడే బాధ్యత. పుత్రం విభృతాముపస్థే శక్తివంతో గభీరా శ్రీ మహాగణాధిపతి నమః. ఇరగవరం బ్రాహ్మణ సంఘం గత 200 సంవత్సరాల నుంచి ఈ గణపతి నవరాత్రులు జరుపుతున్నాం. ఇప్పటికీ అనేక మంది పండితులు ఇందులో పూజ చేసి పెద్ద పెద్ద పండితులకి వెళ్ళారు. బ్రహ్మచారే ఇక్కడ పూజ చేయడం. 9 రోజులు ఒకళ్ళే పూజ చేస్తారు. ప్రతి ఇంటికి ఒకళ్ళు చొప్పున ప్రతి సంవత్సరం మహానివేదన చేసుకోవడం, 9 రోజుల్లోనూ 9 మంది నైవేద్యం పెట్టుకోవడం, ఇటువంటివన్నీ ఈ కార్యక్రమాన్ని 200 సంవత్సరాలుగా అనేక మంది పండితులు నిర్వహించడం వల్ల ఇక్కడ ఎప్పుడూ కూడా 365 రోజులు భూమి పుట్టిన దగ్గర నుంచి కూడా వేదం వెలసలుతూనే ఉంది. వేదము శాస్త్రములు అన్నీ కూడా ఇక్కడ విరాజడానికి కారణం ఈ సిద్ధిలక్ష్మి గణపతే కారణం. ఎంచేతంటే 9 రోజులు దీక్షగా మంత్ర సహితంగా పూజ చేయడం వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఒక నమ్మకం ఇక్కడ బలంగా ఉంది. ఈ భారతదేశంలోనూ, అందులో ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రత్యేకంగా భారతదేశంలోనూ ఇరగవరం వేద పండితులు అంటే అత్యధికమైన ప్రసిద్ధి. కారణం ఏంటంటే ఈ సిద్ధిలక్ష్మి గణపతి వారి అనుగ్రహమే దానికి కారణం. ఈ ఊర్లో గొల్లపల్లి సీతారామ శాస్త్రి ఈయన ఈ గణపతి నవరాత్రులు బ్రహ్మచారిగా ఉండగా గణపతి నవరాత్రుల్లో అనేక సంవత్సరాలు పూజ చేసి ఆ దీక్ష ఆ పట్టు వల్ల ఆయన ప్రత్యేకంగా ఈ రోజుని ఒక వేద పాఠశాల నిర్వహించగలుగుతున్నారంటే ఇరగవరానికే తలమానికమైంది ఆ వేద పాఠశాల. ఆ కారణం ఏంటంటే ఈ సిద్ధిలక్ష్మి గణపతి బ్రాహ్మణ సంఘం వారు మంత్రసహితంగా మంత్రోక్తంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు జరపడం వల్ల ఇంత విరాజిల్లుతోంది. ఇక్కడ ఎటువంటి ప్రచారం ఆర్భాటాలు ఏముండవు, అంతా వైదిక ధర్మంగానే జరుగుతూ ఉంటుంది. అది వైదిక. ఇక్కడ గోశాల, ఈ వేద పాఠశాల, ఇక్కడ ఈ గొల్లపల్లి సీతారామ శాస్త్రి గారు బాల్యంలో అనేక సంవత్సరాలు
వరుసగా సుమారుగా చాలా సంవత్సరాల పాటు ఈయన ఈ గణపతి నవరాత్రుల్లో 9 రోజులు దీక్షగా ఉండి పూజలు చేయడం బ్రహ్మచారిగా ఉండడం చేసిన కారణంగా ఈ రోజున ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించగలిగారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వెనకాల ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వేద పండితులే. అనేక ఇక్కడ కుటుంబాలన్నీ వేద కుటుంబాలే, అన్ని శాస్త్ర కుటుంబాలే. వేరే ఇతర ఇప్పుడంటే లౌక్యంలో కొద్దిగా మారుతున్నారు, కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా వైదికంలోనే ఉన్నారు అందరూ. ఇక్కడ ప్రతి లౌక్యంలో ఉన్న ప్రతి వాడు కూడా ఈ సిద్ధిలక్ష్మి గణపతి అనుగ్రహంతో మంచి విద్యాబుద్ధులు పొంది ఈ రోజుని వైదికంలోనూ లౌక్యంలోనూ కూడా విరాజిల్లుతున్నారు వీళ్ళందరూ. ప్రతి సంవత్సరం కూడా 9వ రోజులు పూజ చేసి 10వ రోజుని మహానే సమారాధన జరిపి అనంతరం వేదస్వస్తితోనే, ఎటువంటి భజంత్రీలు ఉండవు, వేదస్వస్తితోనే ఇక్కడ చతుర్వేదాలు స్వస్తి చెబుతూ ఊరేగింపు జరుపుతారు. ఇక్కడ ఇది ఈ ఊరి యొక్క ప్రత్యేకత, ఈ గ్రామం ఇక్కడ బ్రాహ్మణ సంఘం యొక్క ప్రత్యేకత ఇది.
ఇటు 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 తిరగండి ఒకసారి. పేట 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 పేట